ఇక పెళ్లికి బాజా మోగింది. మాఘం రావడంతో శుభకార్యాల సందడి శురు. రేపటి నుంచి మంచి మంచి ముహూర్తాలు ప్రారంభం. ఎల్లుండి వసంత పంచమి, వేలాది కళ్యాణాలు. ఏప్రిల్ 26 వరకు దాదాపు 30 శుభగడియలు. ఫంక్షన్ హాల్ దొరక్క చాలా మందికి ఇబ్బందులు. డెకరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, ఆర్కెస్ట్రా, షామియానాల వారికి భారీ డిమాండ్ రాబోతోంది. పెళ్లికి బాజా మోగిందట. ఈ బాజా చాలా మందికి మాఘమాసం ఎప్పుడు వస్తుందో అట. మాఘమాసం ఎప్పుడు వస్తుందని పాట పెట్టారు. ఈ మాఘమాసంలో చాలా పెళ్లిళ్ళు ఉంటాయి. ఒకప్పుడు పెళ్లి అంటే 16 రోజుల పండుగ లెక్క ఉండేది. పెళ్లి అంటే 16 పండుగ అనే దాన్ని కూడా 16 రోజుల పండుగ లెక్క ఉంటుండే. ఆడపిల్ల తల్లిగారింటి నుంచి అత్తగారింటికి పోయేటప్పుడు ఏడుసుడు జరసేపు ఉండకపోయేది. ఆ కార్యక్రమం ఉండేది. ఇప్పుడు ఏడవకపోతే కూడా ఏడతలేదు పిల్ల, మళ్ళీ ఏడుస్తాగు ఇంత కూడా ఏడుస్తలేదు పిల్ల, ఇంత కూడా ఏడుస్తలేదు పిల్ల. పిల్లకి ఇంత చూడు ఎట్లుందో, బాగా పోతున్నా, బాగా మంచిగా పోతున్నా అన్నట్టుగా అనుకుంటుందేమో అని చెప్పి అట్లో బదనామం ఉంటుండే. అప్పుడు ఆ అప్పగింతల ఏడుపు కార్యక్రమాలు ఉంటుండే. ఏమో పెళ్లి అంటే ఆ ఖతర్నాక్ ఉంటుండే ఆ రోజు. ఇప్పుడు అంత బఫే భోజనాలు పెట్టి అప్పటికప్పుడే ఇట్లా రెడీమేడ్ అంతా బఫే భోజనాలు అంతా ఇవన్ కాడు చిప్ప పట్టుకొని తిరిగి అప్పుడే మంచిగా బంతిలో కూర్చుండ పెట్టి ఇస్తరాకేసి, ఇప్పటి ఇస్తరాకులు కాదు, ఈ ప్లాస్టిక్ ఇవి కాదు. అప్పుడు మంచిగా మూతకాకులతో కూర్చున్న ఇస్తరాకులు వేసి ఇంత 2 రకాల భోజనాలు ఉంటుండే. ఒకటి బగార పువ్వు, ఇంకోటి తెల్ల రైసు, ఇంత చారు, మటను. ఆ మటన్ కూడా తినడం వాళ్ళకు అయితే గతంలో చాలా ఏ పెళ్లి కాడ పంచాయతీ అయినా ఈ కూర బకెట్ కాడనే ఉంటది ఎక్కువ పంచాయతీ. ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది అన్నట్టు. ఏ లేదు నేను పెళ్లి పిల్లగానికి ఇది అయితా, పెళ్లి పిల్లగానికి అది అయితా. పెద్ద కార్యక్రమం అది. ఏసేటోడు కూడా మంచోని పెడుతుండే, ఇటాడు కీసులాటలు కాకుండా పెడుతుండే, ముఖం చూసేస్తుడు. ఇవన్నీ రకరకాల పంచాయతీలు ఉంటుండే పెళ్లి కాడ కూడా. ఆ బోదికు పెళ్లి అవుతుంటే అందుకు ఒక తాన రూపాయి కోసం మొత్తం పెళ్లి పందిరి ఒకటే రూపాయి పంచాయతీ పెళ్లి పందిరే ఇరిగిపోయింది. అంటే ఆ పరిస్థితులు ఉండేటి. అప్పుడు అండలు, డేకీసలు మొచ్చి ఫంక్షన్ హాల్ లోపడి పడుతుండే. ఇప్పుడు ఫంక్షన్ హాల్ కానీ అప్పుడు ఇండ్ల ముంగట్నే అవుతుండే. ఇండ్ల ముంగట పచ్చటి పందిరి, కొబ్బరి మట్టలు కొట్టుకొచ్చి అల్లి పెళ్లి పందిరి తయారు చేసి పచ్చటి పందిరి కింద అందరూ కూర్చొని ఈ టెంట్లు బింట్ల కంటే అవే బాగుంటుండే. అవి ఉంటుండే. ఇక మంచిగా బ్యాండోలు ఉంటుండే, యాటలు గోష్టోళ్ళు యాటలు కొత్తా ఉండే. వచ్చిన చుట్టం 4 రోజులు ఉంటుండే, 4 రోజులు 5 రోజులు, ఆఖరికి 6 రోజులు దాకా ఉంటుండే. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటుండే. అందుకని పెళ్లి అంటే పేద పండుగ వాతావరణం ఉండేది. చిన్నిందులు ఉంటుండే, అసలు ఈ 16 పండుగ అంటే 16 రోజుల పండుగ. అప్పుడు పెళ్లికి పోయేటప్పుడు కూడా ఎట్లా మళ్ళా ఎడ్ల బండ్లు, ట్రాక్టరు, లారీ, డీసీఎం గివి. ఇప్పుడు అంతా మోడర్న్ పెళ్లి ఆడ. ఇవి అప్పుడేమో పెళ్లి పత్రిక ఇచ్చే కాడ కూడా వీళ్ళు పోయి పత్రిక ఇంకా 15 రోజులు పెళ్లి ఉందనగా పత్రిక తీసుకొని పోయి దూరం చుట్టపైన కూడా పత్రిక ఇవ్వాలి, రమ్మని చెప్పాలి. అట్లుంటుండే. ఇప్పుడు వాట్సాప్ లో పంపిన చూడు వాట్సాప్ లో పంపిన లొకేషన్ పెళ్లి వెడ్డింగ్ కార్డ్ అంతా పంపించిన మీరు వచ్చేసి డైరెక్ట్ అడిగి ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తాడు. వానికి వీనికి సంబంధం లేనట్టుగానే పోతాడు. ఇంకా ఒక్కొక్క పెళ్లిలా ఓ కామెడీ సీన్ ఉంటుంది ఒకటి. వాడట బంతిలో కూర్చొని తింటా ఉంటాడట, బాగా తింటా ఉంటాడు. ఆ మటన్ తీసుకురా, కబాబ్ తీసుకురా, ఈ రైతా తీసుకురా, పెట్టు అని చెప్పి బాగా తింటా ఉంటే బాగా కారం వేసిరని కచ్చిప్ తీసి చూడు బాగా కారం. పక్క జరగా పంక రాని అంటాడు. ఆ పంక కొడతా ఉంటే ఇట్లా దూడ్చుకుంటుంటే కారం అవుతా ఉంటుంటే కబాబ్ తీసుకురా అడుగుతారా, పోయాలి మాకు పెట్టాలి అని చెప్పి అంటే వాడు భయపడుతూ వీడు పెళ్లి పిల్లగానికి ఎంత దగ్గర అని పెడతా ఉంటారానికి. పెడతా ఉంటే ఆయనతో పెళ్లి పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లలు ఇద్దరు వచ్చి, హలో ఎక్స్క్యూజ్ మీ, నిన్ను విలువలేదు కానీ పెళ్లి కానంటే అది మీ తప్పు, నేనేం చేస్తా అంటాడట. గట్ల ఆరక. అప్పుడు కూడా వాస్తవానికి పెళ్లి అయితే కూడా మందెవడు మనవడెవడు అని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుండే వాళ్ళు సపరేట్ గా. ఈ పెళ్లి కార్యక్రమాలు తంతంతా చాలా ఒక్కసారి మీరు గతంలో జరిగిన పెళ్లిలోకి వెళ్ళిపోయి చూడండి. ఆ పెళ్లిల విధానం ఎట్లా ఉంది, ఈ పెళ్లిల విధానం ఎట్లుంది, ఇప్పుడున్న పెళ్లిల కథ ఎట్లుంది మీరు చూడండి. అప్పుడు కట్నాలు, పిల్లోల కట్నాలు, పిల్లగాళ్ళ కట్నాలు,
ఓ తాంబారం ఇప్పుడు చేస్తురో లేదో నాకు తెలియదు కానీ ముక్కు పెట్టుకొని ఏవో ఇగో అయిన పలానా ఆయన 50 రూపాయలు 51 రూపాయలు 100 రూపాయలు ఇట్లా కట్నాలు వేసి రాసుకుంటూ పిల్లల కట్నాలు పిల్లగానుల కట్నాలు చదివి తాంబాలం పెట్టుకొని ఒక ఆయన పైసలకి పెడతాడు ఒక ఆయన రాస్తా ఉంటాడు ఇవన్నీ జమ చేసి పిల్లలు మళ్ళీ ఇలా రాసిన ఆయనకు మళ్ళీ ఆయన పోయి వేయాలి ఈయన 10 రూపాయలు వేసిపోయి 11 రూపాయలు అయితే మళ్ళీ ఆయన పెళ్లి కాడికి పోయి ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినప్పుడు ఈ 11 రూపాయలు వేయాలి మళ్ళీ ఆయన చూసుకుంటాడు వేసిండా లేదా ఇగో ఇట్లుంటాయి అన్నాడు. నేను 51 రూపాయలు వేస్తే ఆయన 31 రూపాయలు వేసిండు 31 వేసిన ఇంకో పంచాయతీ కూడా ఇట్లా అవుతుంది. నీ ముఖమారా నీ బిడ్డ పెళ్లికి 51 వేస్తే నా కొడుకు పెళ్లికి 21 రూపాయలు వేసిన ఇట్లా తిట్టుకుంటారు కొంతమంది. అంటే ఈ రకమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది పల్లెడప్పుడు. అయితే జోక్ ఉంటుంది ముఖ్యమైన వాళ్ళందరికీ నువ్వు కార్డులు ఇచ్చినావా అంటాడు పెళ్లి పత్రికలు ఇచ్చినావా అంటే ఇచ్చి వచ్చినావా అందరికి అంటాడు. ముఖ్యమంత్రికి ఇచ్చినావా ప్రధానమంత్రికి ఇచ్చినావా రాష్ట్రపతికి ఇచ్చినావా అంటే ఇయ్యలే మరి ముఖ్యమంత్రి వాళ్ళకి ఇయ్యవారా మరి. ఇక పెళ్లిలకు ఈ బ్యూటీషియన్లు అప్పుడు ఇక్కడ కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది ఈ కళ్యాణ మండపం వస్తే. ఇప్పుడు ఫంక్షన్ హాల్ వచ్చినాయి కానీ ఫంక్షన్ హాల్ రాకముందుకు అంత పెళ్లి వాతావరణం ఆ వెనకట కూడా ఆ డేకిసలు ఆ మసాలా కూర వంటల ఆ వాసన వేరే ఉంటుండే. ఇప్పుడు ఏ వాసన వస్తలేదు. బిర్యానీ అంటారు కానీ అంత ఆగమాగం ఉంటలేదు. డెకరేషన్ వాళ్ళు అప్పుడు ఏమే లైట్లు డెకరేషన్ అంటే ఆ చెమ్కీలు కట్టుడే అప్పట్లో అంతే. ఇక ఈ లైట్లు లేవు వీటి లేవు కానీ ఆ తర్వాత చెమ్కీలు ఫోటోగ్రాఫర్లు ఒకటే ఫోటోగ్రాఫరు ఒక వీడియో ఎంత పెద్ద వీడియో ఉంటుండే అది ఇట్లా పెట్టి తీసేది ఇది ఇక ఆ వీడియో ఆయన ఎవరెవరు తింటున్నారు అనే కాడికి కూడా వచ్చేది. ఇట్లా ఇట్లా ఎవడెవడు తింటున్నాడు ఈ వీడియోని చూసి ఆడు తినేటోడు ఇట్లా అంటుండే. ఎన్ని భావాలు ఎంత కథ ఆ రోజుల్లో. బ్యూటీషియన్లు ఇక ఈ భూమి మీద ఏడికన్నా ఓరి ఎంత అన్ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉన్నా కానీ ఒక్కదాని పేరు మాత్రం ఇంగ్లీష్లోనే ఉండదు. బ్యూటీ పార్లర్ అనేది మాత్రం ఇంగ్లీష్లోనే రాసి ఉంటుంది ఏడికన్నా దునియాల. ఆర్కెస్ట్రా షామియానాలు ఆర్కెస్ట్రా ఈ మధ్యలో కొత్తగా వచ్చింది అనుకురాదు. ఇప్పుడు కోలాటాలు ఎగురుడు దుంకుడు అదే మనం ఇటో పోయినమేమే మొత్తం చాలా దూరం వెళ్ళిపోయినాం.